తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఏహెచ్ఎస్ స్కూల్ రేకుర్తి హాస్టల్లో గంగాధర్ అనే వ్యక్తి తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్కి వచ్చి అప్లికేషన్ రాసి ఇవ్వకుండానే అరగంటలోనే స్టడీ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ వీరంగం సృష్టించాడని, నోటి దురుసుతో ఉపాధ్యాయులని మరియు హెచ్ఎంని అనరాని మాటలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి హాస్టల్ గౌరవం మరియు ఉపాధ్యాయుల గౌరవం కించపరిచేలా మాట్లాడి వారి మనోభావాలు దెబ్బతినేలా దుర్భాషలాడినట్టుగా హెచ్ఎం మరియు హాస్టల్ సిబ్బంది చెప్తున్న పరిస్థితి. టీచర్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడారని హాస్టల్ యాజమాన్యం తెలిపారు. స్టడీ సర్టిఫికేట్ కానీ వచ్చిన పేరెంట్ ఆయన ఎట్లా ఉన్నాడో తెలియదు కానీ స్టడీ సర్టిఫికేట్ ఇవ్వండి మేడం అంటే నేను ఒక 1 అవర్ ఆగండి, ఆఫీస్ వర్క్ మీద ఉన్నా, కొంచెం లెటర్స్ రాసుకుంటాను అని చెప్తే అది వినకుండా నేను దోతి కట్టుకొని ఉన్నా, నాకు లెక్క చేస్తలేనట్టున్నారు వీళ్ళని వాళ్ళ అల్లుడికి ఫోన్ చేసి వాళ్ళ అల్లుడిని పిలిపిస్తే వాళ్ళ అల్లుడు వచ్చే రాకట్లనే వీడియో తీసుకుంటూ ఇష్టం ఉన్నట్టు మీద ఎగబడుకుంటా, అసలు ఆయన మంచిగా ఉన్నాడో మత్తులు ఉన్నాడో అర్థం కాదు కానీ మీదకి ఎగబడుకుంటా కొట్టడానికి వచ్చుకుంటా టీచర్లు అంటే లెక్క లేనట్టుగా ఇన్సల్ట్ చేసి బాధ పెట్టించిపోయింది. అంతకంటే ఎక్కువైంది. చదివిస్తే బుక్ పెట్టి ఇక్కడ కాదండి చదివించుకునేది, ఇంటికి హాలిడేస్ వచ్చినప్పుడు చదివియండి, వాళ్ళకి కాస్త మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అని అంటే నన్ను ఇంటికాడ చదివిమంటావా అని దాని మీద కూడా పెద్ద లొల్లి చేసిండు. అదే వాళ్ళ మా టీచర్లను కూడా ఇష్టం ఉన్నట్టుగా భాషలో నోటికొచ్చినట్టు తిట్టి మీకు 100% మిమ్మల్ని ఏం చేయాలో అది చేస్తా, 100% మీ సంగతి చూసుకుంటా, మీ అంత చూసుకుంటా అని టీచర్లను లేడీ టీచర్లను కూడా చూడకుండా మీదకి ఎగబడుకుంటా అందరి మీదకి మన ఎట్లా దౌర్జన్యం చేసుకుంటా కొట్టడం ఒక్కటే తక్కువ సార్, ఇక అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు. చేసుకుంటూనే మాట్లాడిండు. అతను వచ్చిన ప్రతిసారి వేరే వాళ్ళని తీసుకొచ్చి రావడము, పిల్లల ముందర టీచర్లను చూడకుండా వార్డెన్ చూడకుండా మేమేమైనా కొంచెం మాట్లాడంగానే మీ ఫుడ్ మంచిగా లేదు, మీరు మంచి పెట్టట్లేదు, అన్ని రాళ్ళు వస్తున్నాయి, అది ఇది అని అన్ని తనకి ఏ వార్డు నోటికి వస్తే ఆ వార్డు యూజ్ చేసుకుంటా మాట్లాడుతుంటాడండి. అతను ఎప్పుడు వచ్చినా కాంప్లికేటెడే తయారు చేస్తున్నాడు. హాస్టల్కి వచ్చినా కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు. ఇది 2వ సారి అతను వచ్చి గొడవ చేయడం. ఫస్ట్ టైం వేరే అతను తీసుకొచ్చిండు, ఇప్పుడు ఇలా అల్లుడిని తీసుకొచ్చిండు. నేను లుంగి కట్టుకున్నట్టు కనబడుతున్నానా, నేను ఎసొంటాను అనుకున్నాను, నాకు 2 భార్యలు, నేను ఎంత గట్టుని అయితే నాకు 2 భార్యలు వస్తారు, అది ఇదని చెప్పి అంత వల్గర్గా పిల్లల ముందర పిల్లలు నవ్వుకునేటట్టు మాట్లాడడం జరిగిందండి. గంగాధర్ మేడం మీదకి గొడవకు వచ్చాడు, మేడంని ఇష్టం వచ్చినట్టు తిట్టి కొట్టబోయాడు. ఆపడానికి వచ్చిన సార్ల మీదకి మరలబడ్డాడు, సార్లను టీచర్లను ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. సార్లు టీచర్లు ఎంత చెప్పినా వినలేదు. 8వ తరగతి చదువుతున్నాను. అదే సార్ మొన్న 5th క్లాస్ అనే రాజేష్ వాళ్ళ నాన్న వచ్చి స్కూల్లో గొడవ చేశాడు. అయితే హెచ్ఎం మేడం దగ్గర వచ్చి సర్టిఫికేట్ అడిగాడు. అయితే హెచ్ఎం మేడం 1 గంట ఆగండి ఇస్తాను అని చెప్పింది మేడం. అయితే ఈయనేమో నన్ను ధోతి కట్టుకున్నాను, నన్ను మీరు చిన్నాంచన వేస్తున్నారా అని చెప్పి ఆయన బెదిరించాడు. అయితే అప్పుడే మేడం కాలు ఇరుగుతుంది. అయితే కాలు ఇరిగినకుతాం పైనకి వస్తున్నాడు, నన్ను ఇంత చిన్న చులకన చేస్తున్నారా, నా అల్లుడిని పిలిపిస్తాను అని చెప్పి వాళ్ళ అల్లుడిని పిలిపించి మొత్తం స్కూల్ సారి డామ్ చేపించింది సార్. అయితే మొత్తం సార్లు కూడా ఆ పనికి వచ్చారు, సార్ల మీదకి పోయాడు. మా స్కూల్ని మేము అప్పుడే చదువుకుంటున్నాం సార్. అయితే మస్తులు అవుతుంది. అయితే కిందికి వచ్చి చూస్తే మీరు ఎందుకు కిందికి వచ్చారు, మీకు చదువు రాదేమో అని మమ్మల్ని కూడా హింసలు చేశాడు. ఆయన డ్రింక్ చేసి వచ్చాడు సార్, మమ్మల్ని మస్తు బాధ పెట్టించాడు సార్. హెచ్ఎం మేడంని కూడా మస్తు బాధ పెట్టించాడు. మేడం కాలు ఇరుగుతున్నా, అబ్బా నీవు ఇప్పుడే వచ్చినావు, నీకు ఇప్పుడే కాలు ఇరుగుతున్నా, నేను వచ్చినప్పుడే నీ కాలు ఇరగొట్టుకొని నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి చాలా ఇన్సల్ట్ చేశారు సార్. ఇలా చేయకూడదు, ఆయనని మేము ఏమైనా ఇలా చేస్తే మేము ధర్నాకు దిగుతాం. ఇంకోసారి ఇట్లా గతంలో కూడా ఇలానే మేడం ఒక లేడీ టీచర్ మీద వచ్చి గంగాధర్ ఆయనే వచ్చి మేడంతో గొడవ చేశాడు. అయితే ఇప్పుడు కూడా ఇట్లానే చేశాడు. ఇలా చేయకూడదని ఇలా చేయకూడదని మేము కోరుకుంటున్నాము. ఒక గంట సేపు తర్వాత రాని అంటే సార్ ఒక రౌడీ లెక్క దాడి చేసేది సార్. స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను.
మొన్న ఒక వ్యక్తి అన్నోన్ పర్సన్ అంటే పేరెంట్ కాకుండా పేరెంట్ పిలిచినటువంటి వ్యక్తులు ఇద్దరు వచ్చారు. అతను పేరు గంగాధర్ అని తెలిసింది. అతను ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తూ హెచ్ఎం మేడం మీదకి చెప్పేటువంటి విషయం వినకుండా ఒకే మాట మాట్లాడుతూ వీడియో తీస్తూ బెదిరిస్తూ తప్పనిసరి ఇప్పుడు మీరు స్టడీ సర్టిఫికెట్ ఇవ్వాలి అనేటువంటి విషయంలో చాలా బెదిరించాడు. మేము వాస్తవికంగా వేరే అప్లికేషన్స్ రాస్తూ పనిలో ఉన్నాము. కాసేపు తర్వాత ఇస్తామంటే కూడా ఆ మాట వినకుండా ఇంటెన్షనల్గా మమ్మల్ని బెదిరించడానికి వచ్చినట్లుగా అనిపించింది. ఇంతకుముందు కూడా ఈ వ్యక్తి మా పాఠశాలలో ఇంకొక ఉపాధ్యాయురాల మీద కూడా చాలా ఇబ్బందికరంగా వ్యవహరించాడు. అయినా మా టీచర్లందరూ ఓపికగా సహనంతో ఉన్నప్పటికీ కూడా పిల్లల ముందు ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ గంగాధర్ అనే వ్యక్తి కనీసం అప్లికేషన్ రాసిచ్చాడా లేదా అనేది చెప్పేది వినకుండా కూడా అప్లికేషన్ రాసివ్వకుండానే అతనికి స్టడీ సర్టిఫికేట్ వెంటనే ఇవ్వాలనేటువంటిది పెట్టుకొని మమ్మల్ని విపరీతంగా టార్చర్ చేశాడు. కనీసం అప్లికేషన్ ఇవ్వమని చెప్తుంటే హెడ్ మాస్టర్ గారు ఈ అప్లికేషన్ రాసియవయ్యా అంటే కూడా వినకుండా ఒకే ఒకటి అతని ఇంటెన్షన్ ప్రకారం దాడే చేస్తున్నాడు. అదే కాలు ఇరిగిపోయిందంటే కూడా మానవత్వం కూడా ప్రదర్శించకుండా చెడు మాటలతోని అతను బెదిరించడం జరిగింది. ఇది చాలా కష్టంగా ఉంది మాకు. ఉన్నాం సార్. అయితే వాళ్ళు స్టడీ సర్టిఫికెట్ కానీ ఒక అతను వచ్చిండు సార్, హరిసింగ్ అనే వ్యక్తి, ఆ రాజేష్ వాళ్ళ నాన్న వచ్చి మేడం దగ్గరికి వచ్చి స్టడీ సర్టిఫికెట్ కావాలని అడిగారట సార్. అయితే మేము మేడం ఏమందంటే నేను గంటలో ఇస్తాను, నేను ఆఫీస్ పనిలో ఉన్నాను, నేను కంపల్సరీ ఇస్తానని చెప్పింది సార్. గంట ఆగండి అని చెప్పింది. అంతలే ఆ ధోతి కట్టుకున్న వ్యక్తి హరిసింగ్ అనే వ్యక్తి సార్, ఆయనే ఇంకా నేను ధోతి కట్టుకున్నాననే ఆలోచనతోటి నాకు స్టడీ సర్టిఫికెట్ ఇవ్వడం లేదా, నేను మా అల్లుడు ఉన్నాడు అతన్ని పిలిపిస్తాను, అతన్ని పిలిపిస్తే మీరు ఇస్తారు, ఎందుకు ఇయ్యరో నేను చూస్తాను, మన ఎస్టీ వాళ్ళు ఉంటే లంబడోళ్ళకు ఉద్యోగాలు వస్తే లంబడోళ్ళు ఆగరు, మీరు అట్లనే చేస్తారు అని మన భాషలలో బాగా తిట్టడం జరిగింది సార్. మమ్మల్నే కాకుండా పిల్లల్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా హరిసింగ్ అనే వ్యక్తి బాగా దురుసుగా మాట్లాడడం జరిగింది. ఇక్కడ క్లాస్ చెప్తూ మళ్ళీ కిందికి లొల్లవుతూ ఉంటే మేము కిందికి వచ్చాం సార్. కిందికి వచ్చి ఇట్లా లొల్లెందుకు పెడుతున్నావు బ్రదరు, కాసేపు కూర్చోండి, మీరు మేడం ఇస్తానే అన్నది కదా, 5 నిమిషాలు కూర్చోండి, ఓ అర్ధగంట సేపు కూర్చోండి, మేడం రాసిస్తా అంటే ఎందుకు రాసియ్యది అనే ఆలోచనతోటి బాగా మీదికి మేడం మీదికి రావడం జరిగింది సార్ చెల్లు పట్టుకొని. అయితే నేను గంగాధర్ అనే వ్యక్తి అయితే వద్దని చెప్పాను నేను. ఎందుకు అన్న బ్రదరు కాసేపు కూర్చోండి, మేడం రాసిస్తానే అంటుంది కదా, మీరేమో కొట్టడానికి వచ్చారా, ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ కొరకు వచ్చారా అని అడగడం జరిగింది సార్. అయితే నేను స్టడీ ఎంతలో ఇస్తారంటే గంటలో ఇస్తామని మేము మేడం గారు కూడా చెప్పడం జరిగింది. అయినా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు సార్. అట్లాంటిది ఇంతకుముందు కూడా ఒక టీచర్ని క్లాస్ రూమ్లో వచ్చి కూడా బాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది. అది ఇట్లా గురువుల మీద ఇట్లాంటి దాడులు జరిగితే సార్ ఈ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు సార్. మాకు కూడా చాలా కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తుంది. మేము పిల్లలకి ఇలా డిస్టర్బెన్స్ జరిగితే మేము ఎట్లా క్లాసులు ఎట్లా రన్ చేస్తాం సార్ మేము ఇంతటితోటి.